హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఇక్కడ ఎస్ఎస్సిఎల్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో సింగరేణి ఉద్యోగుల పిల్లలకైతే బిగ్ అప్డేట్ ఇది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కోటా కింద ఎస్ఐఎంఎస్ రామగుండం ఎంబీబీఎస్ సీట్లు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ అప్లై చేసింది మాత్రం 125 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ టోటల్గా 125 మెంబర్స్ అయితే ఉన్నారు అప్లై చేసిన క్యాండిడేట్స్. వీరిలో సర్టిఫికేట్స్ వచ్చింది ఎవరికి రాలేదు. ఎస్సీఎల్ కంపెనీకి కాళోజీ నారాయణ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ వారు ఒక లెటర్ అయితే పంపించింది. ఈ లెటర్లో ఏముందంటే, మీ పిల్లల పేరు ఈ లిస్ట్లో ఉందా లేదా, ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కోటా కింద చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ 13/8/2026 తేదీన సింగరేణి కంపెనీ కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి ఒక లెటర్ అయితే పంపించింది. దాంట్లో ఈ వివరాలు క్లియర్గా చెప్పబోతున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెటర్లో ఏం పంపారంటే, ద సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్. ఇక్కడ ఆల్రెడీ డేట్ వేశారు. ఎవరికి పంపించారంటే, ద జాయింట్ రిజిస్ట్రార్ అకాడమిక్ కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వరంగల్ వారికి. ఇక్కడ సబ్జెక్ట్ ఏం పంపించారంటే, ద సర్టిఫికేట్స్ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ ఇష్యూడ్ బై ద సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ద అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ 2026-27 రిజర్వేషన్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ రామగుండం అండర్ ద ఎస్ఎస్సిఎల్ కోటా. ఆల్రెడీ దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రామగుండం కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం 7 సీట్లు అయితే రిజర్వ్ చేయబడ్డాయి. ఈ 7 సీట్ల కోసం ఎవరు అర్హులు అంటే, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ సర్టిఫై చేసి పంపింది. దాంట్లో ముఖ్యంగా 125 మెంబర్సు, అదేవిధంగా 115 మెంబర్సు, అదేవిధంగా 105. ఇలా ఇవ్వడం జరిగింది. అంటే అసలు ఇక్కడ లెక్కలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ ఎస్ఎస్సిఎల్ కంపెనీ మొత్తం 125 మంది ఉద్యోగులు సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. వీళ్ళ పిల్లలు ఎంబీబీఎస్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్కి 115 మంది లిస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని వెరిఫై చేయండి అని యూనివర్సిటీకి అయితే పంపింది. ఇలా పంపిన వారిలో 115 మందిలో 109 మందికే కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేశారు. ఇక్కడ 109. ఎవరైతే వీరి వాటికే కరెక్ట్గా ఎస్సీఎల్కి అప్లై చేసి సర్టిఫికేట్స్ తీసుకొని యూనివర్సిటీ లిస్టులో అయితే కూడా ఉన్నారు. వీళ్ళలో 100% సేఫ్. వీళ్ళ పేర్లు అయితే అనెక్సరీ 1లో అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ 16 మంది ఎస్సీఎల్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నారు. కానీ కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి పంపిన 115 లిస్టులో వీళ్ళ పేర్లు లేవు. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఎస్ఎస్సిఎల్కి అప్లై చేశారేమో కానీ యూనివర్సిటీకి అయితే అప్లై చేయలేదు. వీళ్ళ లిస్టులో అనెక్సరీ 2లో ఉందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 16 మెంబర్స్ కథ. అదేవిధంగా 6 మెంబర్స్ ఇక్కడ ఎస్సీఎల్ కోటా కింద అప్లై చేశారు, యూనివర్సిటీ లిస్టులో ఉన్నారు. కానీ వీళ్ళు అసలు ఎస్సీఎల్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ అయితే తీసుకోలేదు. అందుకే వీళ్ళకి ఎస్సీఎల్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వలేదు. వీళ్ళు ఇప్పుడు ఇనెలిజిబుల్ అయిపోతారు. వీళ్ళు ఈ లిస్టులో అనెక్సరీ 3లో ఉంటారు. ఇలా దీనికి సంబంధించిన ఫ్రెండ్స్, ఈ లెక్కలు అయితే సింపుల్గా 7 సీట్ల కోసం 109 మంది అయితే పోటీ పడుతున్నారు. అంటే దాదాపుగా 1:15 రేషియోలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీ అనెక్సరీ 1లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అనెక్సరీ 2లో ఉంటే వెంటనే కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి గ్రీవెన్స్ పెట్టండి. మెయిల్ ఐడి ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉంటే మెయిల్ ఐడికి పంపించమని అయితే ఇచ్చారు. ఇక్కడ యూనివర్సిటీ మెయిల్ ఐడి అయితే ఉంది. ఈ మెయిల్ ఐడికి అయితే పంపించండి. నెక్స్ట్ ఆల్రెడీ ఇది లిస్ట్ అయితే. అదేవిధంగా అనెక్సరీ 3లో ఉంటే మీ పేరు ఎస్సీఎల్ ఆఫీస్కి అయితే వెళ్ళలేదు, మీరు సీట్ రాదు. వెంటనే ఎస్సీఎల్కి అయితే హెచ్ఆర్డి కొత్తగూడెంకి వెళ్ళి సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అందరు ఉద్యోగులు 125 మంది లిస్ట్ పీడిఎఫ్లో ఉంది. ఇక్కడ ఎస్ఎస్సిఎల్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ లిస్ట్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అదే మీ పేరు ఉందో చెక్ చేసుకోండి. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రామగుండంలో ఎస్సీఎల్ కోటా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? గత సంవత్సరం 150+ మార్కులు ఉన్న వాళ్ళకైతే వచ్చింది. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది అనుకోకండి. దానికి కొంచెం పెరగవచ్చు, కొంచెం తగ్గవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు సింగరేణి ఉద్యోగులు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. 7 సీట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.